మన ఫీల్డ్ మనకు సంబంధించినటువంటి బిజినెస్లో మనం ముందుకు వెళ్తున్నామండి. ఓకేనా? మనం ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఎవరైతే మన బిజినెస్ ముందుకు వెళ్ళడానికి, గ్రో అవ్వడానికి అందుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు గురూస్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర మనకు దొరుకుతుందండి. ఓకే. మరి మనం ఇప్పుడు ఈ యొక్క 30 డేస్ ఛాలెంజ్ అనేది ప్రధానంగా ప్రారంభించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఓకేనా? మరి ఏమిటి ఉద్దేశం అంటే మన కెరీర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మనీ కావచ్చు. మరి వీటిలో జర్నీ చేసేటప్పుడు మనం గోల్ ప్లాన్ చేసుకున్నాం, గోల్ పెట్టుకున్నాం. బట్ కాకపోతే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఆ యొక్క పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు మనకు ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మరి మనకు ఉండేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలు అనేవి సరైన ఆలోచనలు కాకపోతే మనం గోల్ రీచ్ అవుతామా? చేస్తున్నామండి. ఆ పని చేస్తున్నప్పుడు కూడా మనకి రిజల్ట్స్ వస్తున్నాయా? ఓకే. సో దీంట్లో 30 డే ఛాలెంజ్ అనేది ఈ యొక్క ఆర్ఎంఎల్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళకి మంత్లీ జరుగుతుందండి ఇది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. శామ్ సిస్టమ్ అదేవిధంగా ఆర్ఎంఎల్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరగదు. కేవలం మనం మనకు మైండ్ రీప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల. ఎందుకంటే నేను అంటుంటాను ఎప్పుడు కూడా టెక్నికల్ టూల్స్ అనేవి ప్రపంచంలో బయట చాలా దొరుకుతాయి. వాటిలో కొద్దిగా లేదు, ఎవరు పడితే వాళ్ళు అంటున్నారు. బిజినెస్ స్ట్రాటజీస్ కావచ్చు. ఓకే. మీకు ఏది కావాలో అదంతా కూడా మార్కెట్లో మీకు దొరుకుతుంది. కానీ దొరకంది ఏంటంటే మైండ్ రీప్రోగ్రామ్. ఇది మనకు మనం స్వయంగా చేసుకునేటువంటి ప్రక్రియ, హీలింగ్ సిస్టమ్ అన్నమాట. మరి హీలింగ్ సిస్టమ్ అనేది సార్ మేము ఇవన్నీ చేస్తున్నాం కదా, అయినప్పుడు కూడా మనకి ఇది ఎందుకు అని అంటే లోపల సబ్ కాన్షియస్ మైండ్లో చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఒక బెడ్ ఉందండి, మంచం ఉంది. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రూమ్ మొత్తం ఏదైతే చెత్త ఉంటుందో మంచం కింద తోస్తున్నాడు మొత్తం. ఆ కింద ఉండే మంచం కిందకి తోస్తున్నాడు. ఓకే. 1 డే, 2 డే, 3 డే, 4 డే, 5 డే, 10 డే ఇలా తోస్తూనే ఉన్నాడు. అయితే ఫైనల్గా కొన్ని రోజులకి ఏం జరుగుతుంది అక్కడ? టైప్ చాలా బాక్స్. కొన్ని రోజులకి ఏం జరుగుతుంది చెప్పగలరా? చాలా బాక్స్ టైప్ చేయండి తెలిసినటువంటి వాళ్ళు. ఎవరికి తెలియదా? ఓకే, చూడండి. వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ క్లియర్ ఫ్రెండ్స్, వాయిస్ క్లియర్. మై డియర్ వినర్స్, అందరికీ నా యొక్క మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి మీకు? నా మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి అనుకున్నట్లయితే చాట్ బాక్స్లో సి అని టైప్ చేయండి. సి అని టైప్ చేయండి. టైప్ చాట్ బాక్స్ సి. ఎస్, గ్రేట్ అండి. కుమార్ గారు, రాజీవ్ గారు, గాట్ ఇట్. సౌండ్ పెట్టాలి. ఎస్, మీ నుంచి నాకు రెస్పాండ్ వస్తేనే ఇక్కడ ఏం జరుగుతుందని తెలుస్తుంది. మీరు ఏం మాట్లాడలేదు, ఏం టైప్ చేయలేదు అని అంటే నేను అలా చెప్పుకుంటూ పోతాను. మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. దయచేసి అందరూ చాట్ బాక్స్లో ఎంగేజ్ అవ్వండి. మరి ఎందుకు నేను ఇలా చెప్తున్నాను?
మీరు చాట్ బాక్స్లో ఎప్పుడైతే ఎంగేజ్ అవుతుంటారో, టైప్ చేస్తుంటారో మీ మైండ్ మీ కంట్రోల్ ఉంటుంది ఫస్ట్. సో ఇంత చెప్పినా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి శివ గారు నేను వింటున్నానంటే చెప్పేది వెళ్ళిపోతుందండి. అది వెళ్తూ ఉంటుంది, మనం వింటూ ఉంటాం, మన రిజల్ట్స్ జీవితంలో ఉంటుంది రావు. ఓకేనా? ఇప్పుడు మనకు రిజల్ట్స్ రావాలంటే మీరు నాతో పాటు ఎంగేజ్ అవుతుండాలి. నేను చెప్పేటటువంటి మాటలు మీరు వింటున్నారా లేదని నాకు తెలిస్తేనే మీకు ఫర్దర్గా ఇంకా నేరోగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గాట్ ఇట్ రైట్? అందరు రెడీగా ఉన్నారా టైప్ చేయడానికి? ఆర్ అని టైప్ చేయండి ఎవ్రీవన్. టైప్ ఇన్ చాట్ బాక్స్ ఆర్. సో మీరు ఎవ్రీడే క్లాస్లో బీ ఫోకస్. ఎందుకంటే అందరికీ టైం వాల్యూ అండి, మీకు కూడా టైం వాల్యూ. 24 hours మోడీ కూడా టైం ఉంది, తెలుసా మీకు? మోడీ కూడా టైం. బట్ తాను తన యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కెరీర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఏదైనా సరే అది స్ట్రక్చర్లో లేకపోతే అది స్ట్రక్చర్లో ఎలా పెట్టుకోవాలో తన టైం తనకి ఇస్తారంట, ఎంత మోడీ అయినప్పుడు. లేదు సార్ నేను బిజినెస్లో లేదంటే జాబ్లో అదే బిజీ లైఫ్ స్టైల్ ఉండిపోతాను, ఎప్పుడో ఒకప్పుడు నాకు ఫ్రీడమ్ వస్తుందంటే ఇది కళ. మనకి ఫ్రీడమ్ కావాలంటే ఫ్రీడమ్ రావడానికి ఏం చేయాలో అదే ప్రాపర్గా ఈ రోజు చేస్తే మనకు రిజల్ట్ వస్తాయండి. దానికి ఏం చేయాలి? ప్లానింగ్ ఉండాలి. నాకు ఫ్యామిలీ, నా రిలేషన్, నా కెరీర్, ఎలా వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయాలి, ఎలా నేను గ్రోత్ అవ్వాలి అనేది ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? మైండ్లో జరుగుతుంది. మనం ఆలోచించేటువంటి ఆలోచన వల్ల జరుగుతుంది. మరి దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే టూల్స్ ఉన్నాయి మన దగ్గర, చక్కటి టూల్స్. మీకు బిజినెస్ చేస్తున్నారు, 2x నుంచి 10x వెళ్ళాలన్నా, జాబ్ చేస్తున్నారు, మీ యొక్క జాబ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా శాలరీ, ఓకే, కెరీర్ ప్లాన్ చేసుకోవాలన్నా, రిలేషన్షిప్ ప్లాన్ చేసుకోవాలన్నా, 2x 10x వరకు వెళ్ళాలన్నా గ్రోత్, మీరు చేయాల్సినటువంటి మైండ్కి కొన్ని టూల్స్ ఉంటాయండి. ఇంతకుముందు నేను చెప్పాను, ఒక వ్యక్తి తన రూమ్లో క్లీన్ చేయకుండా ఒక మంచం ఏదైతే డౌన్లో ఉందో కిందకి మొత్తం పాస్ చేస్తే కనుక, అది కిందకి గింటేస్తే కనుక మొత్తం మొత్తం చెత్త వచ్చి పడుతుంది అన్నమాట. అలా రోజుకో కొద్దిగా రోజుకో కొద్దిగా రోజుకో. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనతో నెగిటివ్గా మాట్లాడితే వెంటనే ట్రిక్కర్ అయిపోతుంది, మనకు కోపం వస్తుంది, ఎస్ఆర్ యాంగర్ వస్తుంది, యాంగిటీ వస్తుంది, ఓవర్ థింకింగ్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. మనము ప్రతిదీ కంట్రోల్ చేయాలని మన బిజినెస్ లైఫ్లో ముందుకు వెళ్తుంటే అసలు మన మైండే మన కంట్రోల్ లేదు. ఎస్ఆర్ నా ఫ్రెండ్స్? సో దీన్ని ఎప్పుడైతే మన కంట్రోల్లో మనం పెట్టుకుంటామో, మనం హీల్ చేసుకుంటామో ప్రపంచంలో మొత్తం మారిపోతాయి మేడం ఫ్రెండ్స్. మీరు అనుకుంది చేస్తాం లోపల ఉండేటువంటి దాన్ని ఎప్పుడైతే ఇన్నర్ సైడ్ ఎప్పుడైతే మనం హీల్ చేసుకుంటామో ప్రపంచం మొత్తం మారిపోతుంది. టైప్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి చెత్త వచ్చి పడింది మొత్తం, ఆ చెత్త అంతా ఈ యొక్క ఇల్లు మొత్తం చెత్త పడింది, దాన్ని క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అవునా? కొంతమంది సార్ నాకు ఈ 1 డేలో అయిపోవాలి, 2 డేలో అయిపోవాలి, ఇదంతా కాదండి. మీరు ప్లాన్ చేసుకోండి. దేనికైనా సరే ఒక ప్రాసెస్ ఉంటుంది మై ఫ్రెండ్స్, ప్రాసెస్ ఉంటుంది. చాలా స్పీడ్గా అయిపోవాలనుకుంటారు కొంతమంది, చాలా స్పీడ్. ఎంత స్పీడ్ అంటే మన ఫ్యామిలీ లీడర్స్ చూడండి, కర్రీ వండి పెట్టేటప్పుడు వండుతుంటారు. మనం ఏం చేస్తుంటాం, చేస్తాం ఎప్పుడన్నా ఆ కర్రీ వండేటప్పుడు అది అవుతుందా లేదా, సరిగ్గా వస్తుందా లేదా, టేస్ట్ ఉంటుందా లేదా, అలా 1-10 చూస్తుంటామా? చెప్పండి ప్లీజ్. కర్రీ వండడం అనేది ఒక ప్రాసెస్. మనకు కావాల్సింది టేస్ట్, రుచి, సమయానికి తినడం, అంతే కదా? మరి ప్రిపరేషన్ జరగాలి కదా. మరి మన గోల్స్ రీచ్ అవ్వాలన్నా మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి మనం డ్రీమ్స్, గోల్స్, కారు లేదంటే డ్రీమ్ హౌస్, ఇవన్నీ నేను కరెక్టే అండి, మేబీ కరెక్టే. బట్ నేనేమంటానంటే ప్రాపర్గా ఏం చేయరు. చాలామంది ఇది రీచ్ అవ్వాలంటే ప్రాపర్గా ఏది చేయాలో చేయరండి.
అది కాకుండా కొన్ని మ్యాజిక్స్ వర్క్ అవ్వండి మనకి. గోల్స్ రాస్తున్నంత మాత్రం వర్క్ అవ్వు, అవి చూస్తున్నంత మాత్రం వర్క్ అవ్వు. ఓకేనా? అవి రాస్తున్నా వర్క్ అవ్వు. మరి ఎందుకు వర్క్ అవ్వు? మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మనం కర్రీ అయ్యేటప్పుడు అనుమానంతో ఒకటి సార్లు వెళ్తే అది ఏం జరుగుతుందంటే అక్కడ ఏదో ఒకటి తేడా వస్తుంది. అక్కడ మనకు గోల్స్ మనం వెళ్ళేటటువంటి దారిలో అవి రీచ్ అవుతావా లేదా అనేది ఆ ప్రిపరేషన్ అయ్యేటప్పటికి దానికి అంతవరకు మనం ఏం చేయాలంటే ఆ ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా సమకూర్చుకోవాలి. ప్రిపరేషన్ చెయ్యాలి. మంట ఉండాలి. ఎస్ ఆర్ నో? మంట ఉండాలి. ఆ మంట పైన పెనం ఉండాలి. రకరకాల ఐటమ్స్, వెజిటబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ దానికి సంబంధించిన కారం, ఉప్పు ఇవన్నీ ఉండాలండి కరెక్ట్గా. ఇవేం లేకుండా నాకు కర్రీ కావాలి, లేక నాకు ఒక కోచ్ చెప్పాడు, నాకు మెంటర్ చెప్పాడు, లేదా నా గురువు చెప్పాడు, ఇది పెట్టుకోండి, లేదంటే విజన్ పెట్టుకోండి, ఇదంతా అయిపోద్ది, ఇదంతా గాల్లో మాట్లాడమాట అండి. ఇట్లా కాకుండా ప్రతిరోజు మన మైండ్ రీప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి బయట ఫ్రెండ్స్. అవి పెట్టుకోవడం కాదండి. ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మనం మన మైండ్ని ఎలా చేస్తూ ఉండాలి. ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు. నేను చెప్పేటటువంటి మాట కాదండి. మనం సక్సెస్ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్స్లో ఏంటి తెలుసా? ఒకటిగా గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేటటువంటి మాట కాదు. అప్రాస్ వింప్రీ అనే పర్సన్ చెప్తున్నారు అనమాట. ఓకే. సో రాండో బ్రన్ అందరికీ తెలుసు. రాండో బ్రన్ తన పుస్తకాల్లో గ్రాటిట్యూడ్ జీవితాన్ని మార్చగల శక్తి అని చెప్పాడు అనమాట అతను. అది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రాటిట్యూడ్ అనేది చాలా సింపుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఇది కాదండి అసలు. ఈ లోపల ఉండేటటువంటి అంతర్గతంలో ఉండేటటువంటి ఈ యొక్క ఇన్నర్ హీలింగ్ అనేది ఉంటుంది. లోపల ఒక ప్యాటర్న్స్ ఉండిపోతే మనకి ఎప్పటి నుంచో. అరే మిగతా వాళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, కెరీర్ ఇవన్నీ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, మనం మాత్రం ఎందుకు వెనకబడుతున్నాం? సో ఆలోచించారా? దీనికి టైమే దొరకదు మనకు అసలు. సో ఇక నుంచి మనం బిజినెస్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఫార్ములా అప్లై చేయడం, దాంతోపాటు ఈ యొక్క మైండ్ కూడా మనకు చాలా హెల్ప్ చేయాలండి. ప్రతి సిచ్యువేషన్స్ మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్లో ఎలా ఉండాలి, డౌన్ అయినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రాపర్గా మనం ఒక కర్రీ ప్రిపరేషన్ ఎలాగైతే చేస్తామో దానికి సంబంధించినటువంటిగా మనకు మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంటారు మైండ్ ఫ్రెండ్స్. అప్పుడు మ్యానిఫెస్టేషన్ అవుతుంది. మ్యానిఫెస్టేషన్ అవుతుంది. మీరు చూసారు ఆన్లైన్లో చాలామంది 2 ఇయర్స్లోనో లేదంటే 3 ఇయర్స్లో కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు ఏ ఫార్ములా పట్టుకున్నారు? మరి మిగతా వాళ్ళు ఏ ఫార్ములా పట్టుకున్నారు? 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా సంపాదించినటువంటి వాళ్ళు లేరు. గాట్ ఇట్? మరి ఎందుకు జరుగుతుంది అంతా? వాళ్ళు సరైన ఫార్ములా పట్టుకున్నారండి. నేను టూల్ గురించి చెప్పట్లేదండి. టూల్స్ గురించి కానీ లేదంటే ఏదైనా బిజినెస్ ప్రమోట్ చేయాలి అసలు ఇది కాదు ఇక్కడ. వాళ్ళు ఏదైతే మైండ్ రీప్రోగ్రామ్ టెక్నిక్స్ ఉంటాయో దీన్ని ప్రాపర్గా పట్టుకున్నారు బయట. మీరు అంతమంది దగ్గర చేస్తారు. ఓకే. సో మన బ్రెయిన్లో ఉండేటువంటి ఒక రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఏముంటుంది రాసుకోండి ఒకసారి. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంటుంది. RAS. షేర్ చేస్తాను మీకు. RAS ఉంటుందండి. మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో అదే మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కలర్ సంబంధించినటువంటి రెడ్ కలర్ సంబంధించినటువంటి కార్ అనుకున్నారు, లేదా బ్లూ కలర్ సంబంధించినటువంటి కార్ అనుకున్నారు అనుకోండి. అది మీరు చూస్తున్నారు ఎక్కువగా. మీరు గమనించారో లేదో మీకు అదే కలర్ కార్స్ కనబడుతుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అదే కలర్ కార్స్ కనబడుతుంటాయి మీకు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మన బ్రెయిన్లో
రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఉందండి ఒకటి. కనబడుతుందా మీకు లెటర్? ఎస్, ఆర్ఏఎస్. అదే కనబడుతుంటాయి కార్లు. మీరు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు అదేంటి, నేను ఏదైతే నాకు ఇష్టమైనటువంటి కలర్ ఉందో, ఏదైతే నాకు రెడ్ కలర్ ఉందో అదే కార్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఏంటి, ఇదేదో విచిత్రంగా ఉందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి, అవునా? మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మనకి నచ్చినటువంటి కలర్స్ కార్స్ కనబడుతుంటాయి. మేబీ నాకైతే బ్లూ కలర్ అంటే స్కై కలర్ అంటే నాకు బాగా ఇష్టం, బ్లూ కలర్. నేను బయటికి వెళ్ళేటప్పుడు అదే కలర్స్ కార్స్ అన్ని కనబడుతుంటాయి నాకు. ఆశ్చర్యపోతుంటాను ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఇలా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఇలా జరుగుతుంది. ఈ మ్యాజిక్ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే ఈ యొక్క గ్రాటిట్యూడ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎప్పుడైతే తెలుసుకోవడం కాదు, ప్రతిరోజు మనం టైం ఇవ్వడం. టైం లేకపోతే జీవితంలో నేను చెప్తున్నాను కదా, మనం ఎంత మనీ సంపాదించినప్పుడు కూడా, ఎంత మనీ అచీవ్ చేసినా సరే లైఫ్లో మనకు మనశ్శాంతి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క క్షణం ఆగండి మీకోసం మీరు. ఒక్క క్షణం ఆగి ఏదైతే ప్రాపర్గా మీ ఫ్యామిలీలో జరగట్లేదో, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, ఈ మూడు ఎలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలో ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు చాలా డౌట్స్ ఉంటుంటాయి, సార్ మేము చాలా గోల్స్ పెట్టుకుంటున్నాం, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాం, అయినప్పుడు కూడా రీచ్ అవ్వదు. ఇవన్నీ ఈ యొక్క 30 డేస్ ఛాలెంజ్లో మీరు చూస్తారు. 30 డేస్ ఛాలెంజ్లో ప్రాపర్గా చూసుకుంటారు మీరు అసలు ఏం జరుగుతుంది. మన మైండ్లో చేసినటువంటి ప్రతి ఆలోచన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో ఎప్పుడైతే గతంలో ఉన్నారో, మీరు ఏదైతే ఆలోచించారో అదే ఈరోజు మీరు. మనకు వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, మనకు వచ్చేటటువంటి లాభాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా కావచ్చు, గతంలో మనం ఏదైతే ఆలోచించామో ఈరోజు ఇదే. యద్భావం తద్భవంతి. మనం ఏది కోరుకుంటామో, ఏదైతే దృఢంగా అనుకుంటామో అదే మనకి జరుగుతుంది, వేరే ఆప్షన్ లేదు. మరి దీన్ని మనకు అనుకూలంగా, మనకు కెరీర్ కావచ్చు, మనకు బిజినెస్ కావచ్చు, మనకు రిలేషన్షిప్ కావచ్చు, మనకు జాబ్ ఏదైనా సరే, నేనైతే జాబ్ని ఎంకరేజ్ చేయను, సారీ, ఏదైనా కావచ్చు. మరి దీన్ని ప్రాపర్గా ఎలాగ మనం మ్యానిఫెస్టేషన్ చేయాలి? చాలా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చాయ్ కొట్లో చాయ్ అమ్ముకునేటటువంటి వ్యక్తి ఒక ఒక ప్రధాని మోడీ అయ్యారని అంటే దానికి ఏంటి అసలు, ఎలా సాధ్యం? ఒక పేదవాడు ఎందుకు సాధ్యమయ్యాడు అసలు? ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ మైండ్ రీప్రోగ్రామ్. మన మైండ్ ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్స్లో ఉంటామో, మన ఫ్యామిలీ కావచ్చు, మన రిలేషన్ కావచ్చు, లేదంటే మరొకరు కావచ్చు, కొన్ని మనకు పెడుతుంటారండి. ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? ఏమంటారు? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. పైగా మన ఓల్డ్ ప్యాటర్న్స్ ఏమంటారు తెలుసా? మన ఫ్యామిలీలో ఎవరైనా మనకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తున్నామో మన రిజల్ట్ అదే. సరే తెలుసుకుంటున్నాం, బట్ ఆగుతున్నామా? మన మైండ్ ఆగుతుందా? మనం అంటే తెలుసుకుంటున్నాం కరెక్టే, మన మైండ్ ఆగుతుంది అక్కడితో? లేదు కదా. మరి ఇదంతా ఎప్పుడైతే ఆగుతుందో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన గోల్స్ రీచ్ అవుతామండి. ఇది ఎప్పుడు జరుగుతుంది? కన్సిస్టెన్సీగా మన లైఫ్లో మనం ఏం కావాలనుకుంటున్నామో దీనికి సంబంధించిన లెర్నింగ్ చేస్తే కంపల్సరీ మనం ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సింది, వేరే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. ఎందుకు నేను చెప్తున్నాను చూడండి. నేను నా గురించి ఒక 2 మినిట్స్ చెప్పి తర్వాత మనం కన్క్లూజన్ అవుతాం. గ్రాటిట్యూడ్ అనేది నా లైఫ్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో చెప్తాను. అసలు నేను ఇప్పుడు ఉండేటటువంటి ఫీల్డ్కి నేను ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్కి ఎలాంటి సంబంధం లేదు ఫ్రెండ్స్. మాది, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పర్సన్. అమ్మా నాన్న చనిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో
చిటికిన మీద పడినటువంటి తండ్రి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారన్న సంగతి తెలిసాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. యాంగ్జైటీ వచ్చింది. ఏదో ఒకటి చేసుకుందాం ఫైనల్గా డిసైడ్ అయిపోయాను. బట్ అలాంటి సందర్భంలో మొబైల్ స్క్రోల్ చేస్తుంటే ఒక మెంటర్ వల్ల నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఏంటి మరి అందులో ఏముంది అక్కడ? చాలా స్ట్రగుల్స్. చిన్నప్పుడు అంతకుముందు మా నాన్న మా ఫ్యామిలీ అందరూ ఉండేటప్పుడు చాలా హ్యాపీగా నాకు నచ్చినటువంటి బట్టలు వేసుకునేవాడిని, స్పిరిచువాలిటీగా ముందుకెళ్ళేవాడిని, ఫ్రెండ్స్తో హ్యాపీగా అక్కడికి ఇక్కడికి తిరిగేవాడిని, నాకు నచ్చినటువంటి పనులు చేసేవాడిని. బట్ ఫ్యామిలీలో అనుకోకుండా కొన్ని స్ట్రగుల్స్ వచ్చేవి. ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇంత ప్రాపర్గా ఇలాగే ఎందుకు జరుగుతుంది, నాకు నాకు మాత్రం ఎందుకు జరుగుతుంది అని ఆరా తీసాను ఫ్రెండ్స్. రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. రీసెర్చ్ చేయడం కూడా నేను ఎలాంటి ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, నేను ఓపెన్గా చెప్తాను. ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను రాదు. మరి ఎందుకు నా వల్ల అయిందంటే, నేను తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నా మెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఏవైతే ఆలోచనలు ఉండకూడదో అలాంటి ఆలోచనలు అన్నీ కలిసి తెలియకుండా కొన్ని వర్డ్స్ కావచ్చు, కొన్ని పదాలు కావచ్చు, సో మన నోటి నుంచి పలకపోయినప్పటికీ కూడా లోపల నుంచి వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలనే మనకి జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, అప్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మనం ఆలోచించేటువంటి ఆలోచన అనే విషయం నేను తెలుసుకున్నాను. మరి వీటిని ఎలా తెలుసుకున్నాను ఒకటి, మరి వీటిని ఎలా కంట్రోల్ చేయాలి? భయం. అసలు నిద్రపోదాం అంటే భయం, కూర్చుంటాం అంటే భయం, లైబిలిటీస్ ఎక్కువ, అప్పులు ఎక్కువ, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో భూమి ఓపెనింగ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కడో మీకు కల్పించి చెప్పేటటువంటి పదాలు చేర్చవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ, మీరు నన్ను ట్రస్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మై ఫ్యామిలీ మీరందరూ కూడా. అంటే నా లైఫ్లో ఎందుకు ఇంత చేంజ్, ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? సో అమ్మా నాన్న చనిపోయిన తర్వాత కొంతమంది మా ఫ్యామిలీలో కొంతమంది ఒకటే అయిపోయి, సో నన్ను ఒంటరి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ గివ్ అప్ చేయకుండా గ్రాటిట్యూడ్, నా మెంటర్ ఎవరైతే ఎవ్రీడే గ్రాటిట్యూడ్ చేసేవాడు ఫ్రెండ్స్. ఎస్, వన్ థింగ్, మీ ప్రాబ్లమ్స్ మీద కాదు, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెడితే మన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే మన సొల్యూషన్ మీద మన మైండ్ ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉన్నవాడి కృతజ్ఞత ఇవన్నీ తెలియజేస్తుంటాం. గ్రాటిట్యూడ్ అండి, గ్రాటిట్యూడ్, అప్రమిస్, ఓనప్పునప్పుడు గోల్స్, ఇవన్నీ ఈఎఫ్టీ, ఎవ్రీథింగ్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేను చేయడం మొదలుపెట్టాను. చేసిన తర్వాత నేను వన్స్ వాట్సాప్లో ఒక లోగో పెట్టాను. ఎప్పుడు చేసిన తర్వాత కాదు, ఈ చేస్తున్నప్పుడు నేను నమ్మి పెట్టాను, నేను ఒక కోచ్ అవ్వాలి తెలుగులో అని. అది కూడా ఎథికల్గా అవ్వాలి. ఎవరిని మోసం కానీ వంచన కానీ ఇవన్నీ చేసేటటువంటి కోచ్గా కూడా ఒక ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కోచ్గా ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే చాలామంది నాలా అసలు ఇది కూడా ఉంటుంది, ఈ యూనివర్స్ నుండి ఇది రియల్గా వర్క్ అవుతుంది అనేది నేను మాత్రమే ఫ్రూట్ తీసుకున్నాను. కాబట్టి దీన్ని ఎలా 10 మందికి షేర్ చేయాలి అనే దాంట్లోంచి పుట్టిందే నేను ఈరోజు మీకు కనిపించిన ఫ్రెండ్స్. నిజం చెప్తాను, దీనికి టెక్నికల్ నాలెడ్జ్ తెలియదు. అసలు నాకు యాక్చువల్లీ మొబైల్ ఓపెన్ చేస్తే ఆ యాప్ కూడా ఇన్స్టాల్ చేసే పరిస్థితి కూడా నాకు తెలియదు. యాప్ కూడా ప్లే స్టోర్లోకి ఓపెన్ చేయాలన్న విషయం కూడా నాకు తెలియదు చెప్పాలి. బట్ అలాంటి పరిస్థితులు ఈరోజు టెక్నికల్గా టెక్నాలజీని వాడుకోవడంలో, మైండ్ రీప్రోగ్రామ్ చేసిన స్టూడెంట్స్కి రిజల్ట్ తీసుకురావడంలో, నేను రిజల్ట్ తీసుకురావడం అనేది ఎలా జరిగిందంటే, అలా చేస్తుంటే ఆటోమేటిక్గా నాకు వాట్సాప్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అదే పిక్ అండి, మీరు ఏదైతే చూస్తున్నారో అదే పిక్ ఉంటుంది, ఓల్డ్ పిక్ ఒకటి ఉంటుంది చూడండి. నాకు ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్తే ఓల్డ్ పిక్ ఉంటుంది చూడండి ఒకసారి. అప్పుడు క్రియేట్ చేసినటువంటి పిక్ ఏదైతుందో కొంతమంది చూసి నవ్వుతున్నారు నాకు. అరే వీడికి ఇంత సీన్ ఉందా, అవసరమా పని చూసుకోవడం అనేసి.
ఉన్న పని ఆపేసుకుంటే ఈ ఈ ఈ ఏం చేస్తాడట, ఇంకా అప్పుల పాలు అయిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అనేటటువంటి వాళ్ళు ఇలా మన చుట్టుపక్కల ఉంటారండి, ఎక్కడ ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు, మన ఫ్యామిలీలో ఉంటారు. మీరు ఎంతమంది అయితే చేస్తారు? టైప్ ఇన్ చాట్ బాక్స్, టైప్ ఇన్ చాట్ బాక్స్. మీ అని టైప్ చేయండి. ఇలా అనేవాళ్ళు చుట్టుపక్కల ఉంటారు. బట్ కాకపోతే నేను ఇవన్నీ చూడడం మానేశాను, ఇవన్నీ వినడం మానేశాను. ఫస్ట్ వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా చేస్తే ఏంటి, ఇదేదో చూడడానికి ఫన్నీగా ఉందని గ్రాటిట్యూడ్ రాయడం అంటే కృతజ్ఞత చెప్తే ప్రతిరోజు చెప్తున్నాను కదా, పెన్ను ఇచ్చినట్టు చెప్తున్నాడు కదండి, మరొకటి చెప్తున్నా, పక్కవాడు చెప్తున్నా, ఇవన్నీ చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందా? వినలేదు అసలు. చేయడం స్టార్ట్ చేశానండి, చేయడం స్టార్ట్ చేశాను. ఎస్, ఎప్పుడైతే నేను చేయడం గ్రాటిట్యూడ్ అనేది ప్రతిరోజు నా మెంటర్ గుడ్డిగా ఇది ఇలా ఏంటి అలా ఏంటి ఏం కాదు అసలు, ఒక ప్రోన్ మెథడ్ వచ్చింది మన దగ్గరికి. వచ్చిన తర్వాత ముందు నేను రాయడం మొదలు పెట్టానండి. ఫస్ట్ అసలు ఏమి లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వన్స్ ఎప్పుడైతే రాస్తున్నానో నాకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే గోల్ నేను పెట్టుకున్నానో, గోల్స్ పెట్టుకోవడం జరిగింది, విజన్ బోర్డు పెట్టుకోవడం జరిగింది, ఇవన్నీ చేస్తుంటే ఆటోమేటిక్గా నాకు మ్యానిఫెస్టేషన్ అవ్వడం జరిగింది. దానికి ఎగ్జాంపులే మీరు. చాలా మందికి నాకు పర్సనల్లో మైండ్ రీప్రోగ్రామ్ కావచ్చు, మైండ్ రీప్రోగ్రామ్ అయితే చాలా మందికి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది, చాలా మందికి తీసుకురావడం జరిగిందండి. పర్సనల్ 1-to-1 కాల్ తీసుకుంటుంటారు, అద్భుతమైన రిజల్ట్స్. మరి ప్రాపర్ స్ట్రక్చర్ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఓ మెంటర్ పర్యవేక్షణలో మనం వెళ్ళినప్పుడు అది ప్రతిరోజు మనం చేస్తున్నప్పుడు మాత్రం తెలుస్తుంది. మనం ఏదో 1 వీక్ చేస్తే 10 days చేస్తే మాత్రం అవ్వదు. ఓకే, సో మీరు ఎంతమంది ఎవ్రీడే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఈ యొక్క ఆన్లైన్ సెషన్కి 30-day ఛాలెంజ్కి అటెండ్ అవ్వడం రెడీగా ఉన్నారు? రెడీ అయినట్లయితే టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మీ అని టైప్ చేయండి. రెడీ 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 రెడీ. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ఎలా చేస్తే? సో ఒక కొంతమంది పీపుల్స్తో మనం కలిసి ఎలా చేయడం వల్ల మీరు ఎందుకంటే ఒక కమ్యూనిటీగా మన పరిస్థితులు ఎప్పుడు మారుతాయి తెలుసా? పరిస్థితులు ఇమీడియట్గా మారవండి, అది కూడా నేను చెప్తున్నానండి. ఎప్పుడు మారుతాయి? మన మైండ్ అంటే మన రూమ్లో ఉండేటటువంటి చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్త క్లీన్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ చిన్న చిన్నగా కొద్దిగా తీస్తూ ఉండాలి క్లీన్ అవ్వాలంటే. మరి ఎన్ని రోజులు అవుతుంది? ఒక గదిలో చెత్త వచ్చి పడడానికి, ఒక ఏదైతే ఒక డస్ట్ వచ్చి పడడానికి కొన్ని రోజులు సస్టైన్గా పడిందో, అలాగే మన మైండ్లో కూడా చెత్త వచ్చి పడడానికి కొన్ని సంవత్సరాలు, ఇయర్స్ పడుతుందండి. దానికి 1 dayలోనో 1 weekలోనో సార్ నేను నాకు చాలా ఇంపార్టెంట్, నాకు అవసరం, నాకు గోల్ రీచ్ అయిపోవాలి 1 weekలో అంటే కాదండి అసలు. మీ యొక్క బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క లోపల ఉండేటువంటి నెగిటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ఇయర్స్ ఎప్పుడైతే ఉందో దాని యొక్క డిస్టెన్స్ బట్టి ఈ యొక్క క్లీనింగ్ జరుగుతుంది. దీనికి ఎవ్రీడే మీరు చేయాలి, ప్రతిరోజు. నేనైతే రెడీగా ఉన్నాను. ఓకేనా? నేను నా లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. మీరుండే లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు అంతమంది రెడీగా ఉన్నారు. మీ బిజినెస్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, లేదంటే కెరీర్ కావచ్చు. రెడీగా ఉన్నాను సార్, ప్రతిరోజు మీతో పాటు గ్రాటిట్యూడ్ రాయడానికి అఫర్మేషన్స్, ఇవన్నీ కొత్త టూల్స్ అన్ని మీకు పరిచయం చేస్తాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. నాతో పాటు చేతురిగాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ గ్రాటిట్యూడ్ రాసేటప్పుడు సమస్యలపై ఫోకస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తున్నానండి. బిజినెస్ చేసేటప్పుడు ఎంతసేపు నాకు సేల్స్ ఎందుకు రాలేదు, నాకు ఎందుకు కావాల్సిన అవ్వట్లేదు, నేనేమో బయటికి వెళ్ళి చాలా కష్టపడుతున్నాను, లీడ్స్ తీసుకొస్తున్నాను, కనవలసిన అవ్వట్లేదు. లేదంటే నేను ఏదన్నా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, కొంతమేరకు వస్తుంది, తర్వాత ముందుకు వెళ్ళకపోతుంది, ఎందుకంటే ఫోకస్ ఉండట్లేదు, కట్ చేస్తే మొబైల్ స్కోర్ చేస్తుంది.
అవునా? ప్రాబ్లం మీదకి వెళ్తున్నాను మన ఫోకస్. మళ్ళీ అదే ఆలోచిస్తున్నాం. అంటే ఇది ఆటోమేటిక్గా మనకు తెలియనటువంటి ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఒక యాంగ్జైటీ ట్రిగ్గర్ అనేది ఒక ఫియర్ సంబంధించిన ట్రిగ్గర్ ఏదైతుందో అది రిపీటేషన్ అవుతుంది మనకు తెలియకుండా. మళ్ళీ వెళ్తుంటాం. మళ్ళీ అదే పనిగా మొబైల్ చూడండి, మొబైల్ ఎక్కువగా గంటల తరబడి ఎప్పుడైతే స్క్రోల్ చేస్తుండో మన ట్రిగ్గర్స్ అనేవి రీసైకిల్ అవుతుంది. మరి దీన్ని కట్ చేయలేమా? కట్ చేసి మన రియాలిటీలోకి వచ్చి మనకు గోల్కి సంబంధించినటువంటి రియాలిటీలోకి వచ్చి మనం ముందుకు వెళ్ళామా సార్? శివ సార్, వెళ్ళామండి? ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. దీనికి కావాల్సినటువంటిది ఒక మెంటర్ పర్ఫెక్షన్లో మీరు చక్కగా ప్రతిరోజు గ్రాటిట్యూడ్ రాయడం కాదని గ్రాటిట్యూడ్ ప్రాక్టికల్గా చేస్తుండాలి. అంటే మనం ఏమనుకుంటామంటే సార్ నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తానంటే అది జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. మీ ఇండివిజువల్గా జరుగుతుందా? నేను చాలాసార్లు మీకు చెప్పాను, మీరు చేయండి, నాకు అసైన్మెంట్ ఇవ్వండి, హోంవర్క్ ఇవ్వండి. No? అందుకే నేను నెక్స్ట్ 30 days వరకు కూడా మీతో నేను చేయడమే కాదు, నేను చేస్తూ మీతో చేపిస్తాను, రాయిపిస్తాను ప్రతి ఎవ్రీథింగ్. చాలా చాలా రిజల్ట్స్ వస్తాయి. నేను పరిచయం చేసిన టూల్స్ ఎవ్రీ టూల్ గ్రాటిట్యూడ్తో పాటు ఇంకా ఉన్నాయి. ఎవ్రీ టూల్ మీ లైఫ్లో ఏదో ఒకటి చేంజ్ అవుతుందని డెఫినెట్గా చెప్తున్నాను. ఓకేనా? దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసి మీరు రియల్ లైఫ్లోకి మ్యానిఫెస్టేషన్ చేయాలంటే, నేను మన రూమ్లోకి వచ్చినప్పుడు చెత్త అయితే ఎలా అయితే పడుతుందో దాన్ని క్లీన్ చేయాలంటే ప్రాసెస్ జరుగుతుంది కదా. మైండ్ కామ్ అవ్వాలంటే చిన్న చిన్నగా తీస్తాం. ప్రతిరోజు చిన్న చిన్నగా గార్బేజ్ తీస్తూ ఉండాలి. ఇది కాకుండా నేను 1 week వస్తాను సార్, లేదంటే 3 days వస్తాను, లేదా నాకు బిజీగా నాకు టైం దొరికినప్పుడు వస్తానంటే మీ ఇష్టం. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పడం వరకు నా పరిధి ఉంటుంది తప్ప మీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వాలని మీ పరిధిలో ఉంటుందంటే మీరు ఎంతమంది దగ్గర చేస్తారు. యూనివర్స్ అనేది మనకు ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది, ఇస్తుంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుని మనం సరైన విధంగా సరైన ఏవైతే అవకాశాలు ఉన్నాయో దాన్ని పట్టుకుని ఎలా ముందుకు వెళ్తాం అనేది మన చేతిలో ఉంటుంది. దీన్ని మనం మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేసిన అవసరం లేదు. సో నేనేమంటున్నానండి, మీకోసం మీ టైం పెట్టండి, పక్క వాళ్ళ కోసం లేదా మరొకరి కోసం కాదు. మీ మైండ్ రీప్రోగ్రామ్ కోసం మీరు ఎప్పుడైతే టైం పెడతారో మిగతావన్నీ మీకు వర్క్ అవుతాయి. ఓకేనా? మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, గంటల తరబడి పని చేస్తున్నారండి. చాలా హార్డ్ వర్క్ చేస్తే గంటల తరబడి చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలని చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? లోపల ఒక నడుస్తుంది, మనం బయట ఒకటి చేస్తున్నాం, ఎలా వస్తుంది చెప్పండి? ఇవన్నీ నేను మీ తప్పని చెప్పట్లేదు మై ఫ్రెండ్స్. ఇవి మన తల్లిదండ్రుల నుంచి, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ లేదంటే స్నేహితులు ఎవరైతే ఉంటారో, మనకు రిలేటివ్ ఉంటారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్యాటర్న్స్. దీన్ని మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అన్ని చేంజ్. గాట్ ఇట్? సో రెడీగా ఉండండి. ఎవ్రీడే 9 PM 9 PM ఉంటుందండి. 9 PM ఉంటుంది. ఓకే, ఎవ్రీడే 9 PMకి మనం క్లాస్ కండక్ట్ చేద్దాం. రైట్? దీనికి ఎలాంటి రికార్డింగ్స్ ఉండవు, రికార్డింగ్స్ అడగద్దు. నేనేం చెప్తున్నానంటే లైవ్లోకి వచ్చేటటువంటి వాళ్ళు లైవ్ సెషన్స్ వింటారు. మీరు మిస్ అవుతే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సెషన్ 30 days ఛాలెంజ్ సెషన్స్ అనేది నేను చెప్తున్నాను 70,000 రూపీస్ అవుతాయండి. 70,000 రూపాయలు అసలు అవుతాయి మీరు నేర్చుకోవాలంటే. బట్ నేనేమంటానంటే నా స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు నన్ను నమ్మొచ్చారు కాబట్టి మీ దగ్గర ఎలాంటి ఒక్క రూపాయి ఎక్స్ట్రా పే చేసుకోకుండా మీకోసం చాలా చక్కగా అడ్వాన్స్డ్ లెవెల్లో యొక్క టెక్నిక్స్ అనేది మీకు నేను ప్రాక్టికల్గా నేర్పించగలను. ఓకేనా? చాలామంది పెద్ద పెద్ద జాక్ కాన్ఫీల్డ్ మనం ప్రపంచంలో మన భాష కాదు, మన దేశం కాదు, ఓకే, మనకు తెలిసినటువంటి వ్యక్తి అసలే కాదు. వాళ్ళ ఫాదర్ సాదాసీదా కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి, ఆయన మదర్ డ్రింకింగ్ అలవాటు పడినటువంటి వ్యక్తి, పర్సన్ డ్రింక్ చేస్తుండేవారు. బట్ అలాంటి బ్యాక్గ్రౌండ్లో పుట్టినటువంటి జాక్ కాన్ఫీల్డ్ గారు ఈరోజు ప్రపంచంలో కల్లా అత్యున్నతమైన పుస్తకాలు రాసి ఒక మోటివేషనల్ స్పీకర్గా,
అదేవిధంగా కోచెస్ని తయారు చేయడంలో, టాప్ మోస్ట్ కోచెస్ని తయారు చేయడంలో, రైట్, ఇవన్నీ ఎలా సాధించాడు అతను. దట్ ఈస్ కాల్, తను చెప్తుంటాడు మైండ్ రీప్రోగ్రామ్ అంటే ఇదంతా. సో మైండ్ రీప్రోగ్రామ్ చేయడానికి టూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. మీరు పెట్టాల్సిందల్లా ఎవ్రీడే ఒక 1 అవర్ మీ లైఫ్లో టైం తీసినట్లయితే మిగతా 23 అవర్స్ అనేవి నేను చెప్తున్నా గ్యారంటీగా మీ పరిధిలో ఉంటాయండి. ఓకేనా? 1 అవర్ 1 డేకి మీరు పెట్టినట్లయితే, టైం పెట్టినట్లయితే మిగతా 23 అవర్స్ మీ పరిధిలో ఉంటాయి, మీకు అనుకూలంగా ఉంటాయి. ఓకే, అప్పుడు మీరు పెట్టుకునేటువంటి గోల్స్కి మీరు న్యాయం చేయగలుగుతారు, మీకు మేనిఫెస్టేషన్. ఎందుకంటే గోల్ పెట్టుకోవడమే కాదు, గోల్ పెట్టుకుంటే దానికి ఏం చేయాలో ఎవ్రీడే చేస్తుండాలి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, అప్రవేశం చేస్తుండాలి. ఓకేనా? హోనోపునో కలిగి ఉండాలి, హోనోపునో టెక్నిక్ తెలిసి ఉండాలి. ఈఎఫ్టి, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, ఇవన్నీ చాలా చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ గ్రాటిట్యూడ్ అనే దానికి అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి మనం? నేను చాలా కృతజ్ఞతని నా జీవితానికి ధన్యవాదాలు. ఇది కూడా కాదు. చూడండి ఎలా పలకాలంటే, ఈరోజు నేను ఆరోగ్యంగా నిద్ర లేచినందుకు థ్యాంక్ యూ సో మచ్. కరెక్టే కదా? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచానండి. నిద్ర లేచినందుకు, మనం నిద్ర లేచేటప్పుడు మనతో పాటు అలానే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు ఉన్నారు. కొంతమంది చూసారు కదా, న్యూస్లో వస్తుంటాయి. వాయిస్లో పెట్టండి, 1 సెకండ్. వాయిస్లో. క్లియర్? వాయిస్లో. క్లియర్? ఆడిబుల్? వాయిస్ ఓకే కదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. అసలు నిద్రపోయినట్టే పోతున్నారు, బట్ మనం మెలుగుగా ఉన్నామంటే కదా. మరి దీనికి ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం మనం? లేదు. గబర రాత్రి లేట్ అయింది, బాగా స్క్రోలింగ్ చేయడం బాగా లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది, పక్కన అంటే నిద్ర లేసానంటే మొబైల్ తీస్తే చాలు, మొబైల్ పక్కన ఉందా ఓకే, స్క్రోలింగ్ కదా. మిగతా వాడిని కాదు ఫ్రెండ్స్, మనం నిద్ర లేసిన వెంటనే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాం. నేను ఈరోజు ఆరోగ్యంగా చాలా హ్యాపీగా నిద్ర లేచాను, నా కుటుంబం నాకు అండగా ఉన్నందుకు కృతజ్ఞత. నేను నేర్చుకునేటువంటి కొత్త స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను కృతజ్ఞతని. మరి కొత్త స్కిల్స్ మీద నేను ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతానంటే, అసలు నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉందే తప్ప నాకు దాని మీద నాకు కృతజ్ఞత భావం లేదు. ఎస్ఆర్నో ఆ కృతజ్ఞత భావం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆటోమేటిక్గా దాని సంబంధించిన ఆపర్చునిటీస్ మనకు క్రియేట్ అవుతాయి. మీరు ఎంతమంది దగ్గర చేస్తారు? నేర్చుకోవాలన్న ఆసక్తి నాకు ఉంది, ఆసక్తి వేరు, కృతజ్ఞత భావం వేరు. ఈ 30 డేస్ ఛాలెంజ్లో పాల్గొన్నందుకు నేను కృతజ్ఞతని. మీరు? నా శరీరం, ఆ బాడీ నన్ను మొత్తం ప్రతిరోజు నాకు మొత్తం సేవ చేసి పెడుతుందండి, అందుకు నేను కృతజ్ఞతని.
నేను చాలా స్పష్టంగా చూస్తున్నందుకు నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా స్పష్టంగా వింటున్నందుకు, ఆ వినేటటువంటి పవర్ నాకు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు లెర్నింగ్ చేసే అవకాశం ఉన్నందుకు నేను థ్యాంక్ యూ తెలియజేస్తాను. ఓకేనా? సో ఈరోజు మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను. కొంతమంది నేను ఏం చేస్తున్నాను తెలుసా, అసలు 1 or 2 days బాగానే చేస్తున్నారండి. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు 1 or 2 days అనేది చాలా బాగా ఇస్తున్నారు. బట్ తర్వాత ఏమున్నట్లా. ఇలా ఎలా రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్? ఇక్కడ మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి, మీ హెల్త్ని చేంజ్ చేసుకోవడానికి, మీ యొక్క బిజినెస్ గ్రో చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి మీరు వస్తే అసలు యాక్చువల్ ఎలా ఉందనంటే, నాకు తెలిసి స్కూల్లో చదువుకునేటువంటి పిల్ల బెటర్ అని నేను అనుకుంటా. అట్లీస్ట్ వాళ్ళ టీచర్ చెప్పేది వాళ్ళు తర్వాత రోజైనా సరే ఆ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తుంటారు, వచ్చి హోంవర్క్ రాసుకొని కంపల్సరీ సబ్మిట్, వాళ్ళు చాలా బెటర్ అని నేను అనుకుంటాను. మనకేమైంది అంటే రెస్పాన్సిబిలిటీ లేదు, ముఖ్యంగా చెప్పాలంటే గ్రాటిట్యూడ్ లేదు మీ దగ్గర. ఈ గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలంటే నేను ఇక్కడ నుంచి మీకు అసైన్మెంట్ ఇస్తాను. ఓకేనా? అదేంటి అసైన్మెంట్? సబ్మిట్ చేయాలి. సిక్ మరి ఏంటి అసైన్మెంట్ అంటే, హెల్త్లో ఏంటి, హెల్త్లో మూడు గ్రాటిట్యూడ్ పాయింట్లు రాయండి టుమారో. ఓకేనా? హెల్త్కి సంబంధించినటువంటి కేటగిరీలో 3 గ్రాటిట్యూడ్ పాయింట్స్ మనం రాయాలి. క్లియర్? నెక్స్ట్, సో కెరీర్ అండ్ బిజినెస్, మీరు కెరీర్ కోసం అండ్ బిజినెస్ రెండు చేస్తున్నాం అంటే బిజినెస్ కావచ్చు, బిజినెస్ రోజు చేయాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో 3 గ్రాటిట్యూడ్ పాయింట్స్ రాయండి. క్లియర్? చూపిస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత పర్సనల్ గ్రోత్. సెకండ్, నా వ్యక్తిగత వాట్సాప్ మీరు సెండ్ చేయాలి, నేను వ్యక్తిగతంగా చూస్తాను. ఎందుకంటే మనం అడిగేటటువంటి వాళ్ళు లేరు అని అంటే మనం నచ్చినట్టు మనం ఉంటాం, మనం కాదు మన మైండ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలన్నా మీ మెంటర్ చెప్పింది మీరు వినాలి, తప్పదు. ఓకే, సో మొట్టమొదటిది ఏంటంటే చూడండి, హెల్త్ కేటగిరీలో 3 పాయింట్స్ రాయాలి. అంటే మీరు హెల్త్ కేటగిరీకి సంబంధించినటువంటిలో దేనికి మీరు ప్రధానంగా గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నారు అనే దానికి రాయాలి. క్లియర్? సెకండ్ వన్, ఫ్యామిలీ రిలేషన్షిప్. ఫ్యామిలీ రిలేషన్షిప్లో 3 గ్రాటిట్యూడ్ పాయింట్స్ రాయాలి. 3. ఫర్ ఎగ్జాంపుల్, దేనికైనా మీరు గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి అనుకుని ప్రధానంగా మీరు అనుకుంటారు కదా, అది రాయండి. తర్వాత బిజినెస్ అండ్ కెరీర్, నేను మీకు షేర్ చేస్తాను. మళ్ళీ
ఇక్కడ మీరు ఈ గ్యాప్ ఇచ్చి చూడండి 1 2 3 4 సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ పాయింట్ ఎవరు దేనికి మీరు గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు. ఇలా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి దానికి నేను ఎన్నైతే అక్కడ మెన్షన్ చేస్తానో ఆ వాటికి మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయండి. ఇవి మనం వినడానికి చిన్న పాయింట్లు కావచ్చు, సింపుల్గా ఉండొచ్చు. ఎంత ప్రభావం చూపిస్తుందంటే మన లైఫ్లో మీరే చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం టోటల్గా ఇది చూడండి, బిజినెస్ అండ్ కెరీర్లో 2 ఉండాలండి గ్రాటిట్యూడ్ పాయింట్స్. ఓకేనా? పర్సనల్ గ్రోత్ అంటే మీరు ఏదైతే పర్సనల్ గ్రోత్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో మీరు 2 గ్రాటిట్యూడ్ పాయింట్స్ రావాలి. టోటల్గా 10. నేను చాట్ బాక్స్లో పెడుతున్నాను ఇక్కడ, అదేవిధంగా మన గ్రూప్లో పెడుతున్నాను. యాజ్డిస్గా పెడుతున్నాను. Of these points. ఓకే, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నాం. నో రికార్డింగ్స్ ఎవరు అడగద్దు దయచేసి. ఎందుకనంటే లైవ్లోకి వచ్చినటువంటి వాళ్ళకే లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దయచేసి గమనించండి. అదేవిధంగా గ్రూపుల్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఎవ్రీవన్ నా పర్సనల్ నెంబర్కి మీరు షేర్ చేయండి. మీరు ఎక్కడైనా షేర్ చేయమంటే మీకు అదే పనిగా మీరు షేర్ చేయడం మానేస్తున్నారు. నాకు తెలుస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మీకు ఈ పాయింట్ లిస్ట్ కూడా మీకు ఇస్తున్నాను చూడండి. ఇది పాయింట్ ఏదైతే మీకు ఉందో ఈ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఒక చెప్తానండి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. నేను మీతో ఉంటా, చేపిస్తా. గ్రాటిట్యూడ్, అఫర్మేషన్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా మన లైఫ్లో అప్లై చేయాలి. ఆటోమేటిక్గా మనం అనుకోవడం కాదు, మన మైండ్ అనేది ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ కూడా అలా ఉంది. ఓకేనా? సో దానివల్ల మన బిజినెస్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా మన ఫ్యామిలీ రిలేషన్షిప్ చేంజ్ అయిపోతుందండి. మీరు అంటుంటారు, వాళ్ళే చెప్తుంటారు మీతో, అరే నువ్వు నిన్నటి వరకు ఇలా ఉన్నావు కదా, ఈరోజు ఇలా ఉన్నావేంటి, ఇలాంటి మార్పులు మీలో చూస్తాను. ఓకేనా? సో ప్రాక్టికల్గా రాయడం అనేది కూడా మనం చేద్దాం. మరొక విషయం, మీలో ఎంతమంది ఎవ్రీడే క్లాసెస్కి వస్తుంటారు కదా, అన్నప్రాసన రోజు అవకాశం ఎందుకండి విజయ్ గారు? మీరు ఇది చేయండి. నేను ఇచ్చినటువంటి హోంవర్క్ మనం ఎంతవరకు సెషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు తెలుస్తుంది. ఓకేనా? నేను ఇచ్చినటువంటి హోంవర్క్ అనేది కంప్లీట్ చేయండి. క్లియర్? సో దీనికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎనీ క్వశ్చన్స్ క్లారిఫై చేసిన తర్వాత చేద్దాం. రెండో విషయం ఏంటంటే, మనం అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా వేయడం జరుగుతుంది, మ్యూజిక్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. మ్యూజిక్ అనేది కూడా మంచి మంచి మ్యూజిక్ ఇక్కడ ప్లే చేసుకొని మనం డ్యాన్స్ అనేది వేయడం జరుగుతుంది. ఎందుకంటే మన న్యూరన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్గా ఉంటాయండి. ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో ఆటోమేటిక్గా మనం చేసేటటువంటి ప్రతిదీ కూడా నెగిటివిటీ తగ్గుతుంది. మనకి ఫస్ట్ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ఏం పని చేసినా సరే మనకు సక్సెస్ఫుల్గా మనకు రిజల్ట్స్ అనేది తెచ్చిపెడుతుంది. ఓకేనా? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాత. సో ఎవ్రీడే 9 PM ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీడే 9 PM ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనకి క్లాసెస్ ఉండవు అనేది నేను త్వరలో చెప్తాను మీకు. సో టుమారో క్లాస్కి అటెండ్ అవ్వండి.
వన్ సెకండ్. సో 30 డే ఛాలెంజ్కి ఎవరైతే వస్తారో, కన్సిస్టెంట్గా వస్తారో, వన్ సెకండ్. ఎన్ని క్వశ్చన్స్ ఈ లోపల క్వశ్చన్స్ అడగండి మీరు. అన్ని గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి నందిని గారు. ఓకే, చెప్పండి నందిని గారు. నందిని గారు, మీకు అవకాశం ఇవ్వడం జరిగింది, మాట్లాడండి ప్లీజ్. వినిపిస్తుందా? క్లియర్, చెప్పండి అమ్మా, చెప్పండి సార్, నందిని. నర్వస్ సిస్టమ్ కామ్ అవుతే అని అది ఏంటి సార్? నేను తెలుసుకుందామని. ముందు క్లాసులు తీసుకున్నాం అవి ఓకే. చెప్తాను. అంటే అది సబ్ కాన్షియస్ మైండ్ రెండు అంటే రిలేటెడా లేకపోతే ఏందండి? అది సబ్ కాన్షియస్ మైండ్ అనేది సెపరేట్గా ఉంటుంది. ఈ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది మన ఫిజికల్గా ఉంటుంది అనేది. ఓకేనా? సో చాలామంది ఈ యొక్క రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది యాక్టివ్ చేసుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది, డెఫినెట్గా, ఖచ్చితంగా. దీన్ని చాలా జాగ్రత్తగా మన పరిధిలో మనకు ఉండాలి. మనం అనుకునేవి మనం ఆకర్షించాలంటే కొంతమంది చెప్తుంటారు కదా, మనం చూస్తున్న యూట్యూబ్లో కదా, ఈ డబ్బుని ఆకర్షిస్తున్నారు, ఎంత డబ్బు సంపాదించారు, ఇదంతా కూడా కాదంట. యాక్చువల్ అంటే ఆ సైన్స్ మనలోనే ఉంటుంది. ఓకే, సో దీని గురించి తెలియాలంటే మనం స్టెప్ బై స్టెప్ గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. దీనికి తాళమే గ్రాటిట్యూడ్. ఓకేనా? మనం ఎంత అయితే పీస్ఫుల్గా యాంగ్జైటీ అంటే చూడండి, మనకు ఏదన్నా చిన్న చిన్న విషయాలకి ట్రిగ్గర్ అవుతుంటాం, నెగిటివ్గా ఆలోచిస్తుంటాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, దీనివల్ల ఈ రెటికులర్ యాక్టివిటీ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. మన గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నాం, లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ స్కేల్ అప్ చేయాలనుకుంటున్నాం, లేదంటే ఫర్దర్గా కెరీర్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాం, రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకోవాలనుకున్నాం. కానీ ఈ యొక్క రెటికులర్ సిస్టమ్కి అది యాక్టివ్. చూడండి, ఒక కర్రీ మీరు ప్రిపరేషన్ చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. కర్రీ మేబీ ఒక పులుపు కావచ్చు, లేకపోతే ఇంగ్రీడియంట్స్. ఎస్, ఉప్పు కావచ్చు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఏవి కావాలో అవి కావాలి. అవునా? ఈ యొక్క రెటికులర్ యాక్టివిటీ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉండడానికి గ్రాటిట్యూడ్ కావచ్చు, అప్రిషియేషన్స్ కావచ్చు, ఈ యొక్క ఈఎఫ్టీ ఓడప్పుడు కొన్ని టూల్స్ ఉంటాయండి. ఈ టూల్స్ని ప్రాపర్గా అప్లై చేయాలి. ప్రాపర్గా అప్లై చేస్తే ఇది యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే యాక్టివ్ అవడం జరుగుతుందో మన లైఫ్లో మనం ఊహించడం ఎంత స్పీడ్ అనేది, ఎంత తొందరగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, మనం ఎంత బాగా అప్లై చేస్తున్నాం అనేది దీన్ని బట్టి ఉంటుంది. చాలామంది అందుకే అసలు ఇది ఉందన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. మేబీ కొంతమంది గ్రాటిట్యూడ్ రాసుకుంటారు, అయినా రిజల్ట్స్ రావాలి. బట్ కాకపోతే ఎలా రాస్తే కాదండి, ఎలా అప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా నందిని గారు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. ఎనీ క్వశ్చన్స్? పోతన కుమార్ గారు, 1 సెకండ్ అండి. పోతన కుమార్ గారు చెప్పండి. కుమార్ గారు సార్ వినబడుతుంది సార్. సూపర్, చెప్పండి. సార్ అదే మీరు చెప్పినట్టు చాలా పాయింట్లు అప్లై చేశాను సార్. ఓకే, ఇప్పుడు కొంతవరకు యాంగ్జైటీ కొంతవరకు తగ్గింది సార్. కానీ ఒక్కోసారి మాత్రం హెవీగా వస్తుంది సార్. అదే సలానా టైంలోని మేము చెప్పాం కదా, ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల ఏం జరుగుతుందని నాకు అర్థమైంది సార్ నాకు. ఓకే, ఏంటంటే ఈ మనకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ పోయిన తర్వాత కొంత ఫ్రీగా ఆటోమేటిక్గా మనకి యాంగ్జైటీ కంట్రోల్ అయిపోతుంది సార్. అవుతుందా అనేది నాకు డౌట్ సార్. అది
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పోతే పూర్తిగా యాంగ్జైటీ కంట్రోల్ అవుతుందా అని మీరు అంటున్నారా? అవును సార్. దానివల్ల దానికి దీనికి లింక్ ఉన్నదా ఏంటి అనేది డౌట్ సార్. గుడ్ క్వశ్చన్. కొంతమంది ఏమనుకుంటుంటారంటే మనకి ఆ, కొంచెం లైబిలిటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లియర్ అయిపోతే హ్యాపీ. అది కాదండి అసలు. ఇక్కడ మైండ్లో జరిగేటువంటిది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడింది. ఓకే సార్. ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది సరే. నాకు ఎవరో ఒక సమ్ అమౌంట్ ఇచ్చారండి, ఈ రోజు నా పరిస్థితి మారడానికి జరుగుతుంది, ముందుకు వెళ్తున్నాను. బట్ ఓకే. లోపల ఏదైతే నాకు ప్రోగ్రామ్ చేయబడిందో, ఈ యొక్క అప్పులు ఉన్నాయి, లేదంటే తీర్చలేను, లేదంటే ఇలా జరుగుతుంది అనేది ఆటోమేటిక్గా రీప్రోగ్రామ్ జరిగిపోయిందండి. ఓకే సో సార్. మనీ ఓకే సార్. ఉంది, ఇవన్నీ కామ్గా జరుగుతున్నాయి. మరి ఆ టైంలో అలా జరిగితే పరిస్థితి ఏంటంటే మళ్ళీ మీ ఫ్యూచర్ అనేది మళ్ళీ రీప్రోగ్రామ్ జరుగుతుందండి. ఎట్లా? నెగిటివ్గా వెళ్ళడానికి, మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళడానికి. ఓకే ఓకే. సార్. ఓకే. సో నేనేమంటున్నానంటే పర్సనల్ గైడెన్స్తో మీ యొక్క ఏవైతే నేను మొదటి నుంచి మిమ్మల్ని వింటున్నానో, మనీ సంబంధించినటువంటి బ్లాకేజెస్ కావచ్చు, లేదంటే ఏదైతే ఉందో పర్సనల్ గైడెన్స్తో మీరు తీసుకున్నట్లయితే ప్రాపర్గా దాని యొక్క ఏదైతే ప్రాబ్లం డైరెక్ట్ నేరోగా ఫిక్స్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ అనేవి త్వరగా వస్తాయండి. ఓకేనా? తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. 1-to-1 బుక్ చేసుకోండి, మీకు రూట్ మ్యాప్ ఇవ్వండి. ఓకే రైట్. సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? సెకండ్. ఓకే. సో మీకు ఒక లింక్ ఇస్తున్నాను. పర్సనల్గా మీకు ఏదైనా రూట్ మ్యాప్, పర్సనల్ సపోర్ట్ కావాలంటే కంపల్సరీ చేసుకోవచ్చండి. రైట్. కాల్ బుక్ చేసుకోవచ్చు. దివ్య మాట్లాడండి. ఏం లేదు అదే హుసేన్. అంటే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనేసి అనుకుంటున్నాను. హుసేన్ సార్ ఉన్నారు కదా సార్, మీరు మనం చెప్పారు కదా. చెప్పండి అమ్మా, హలో, చెప్పండి. అదే ఆ సారు కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తారన్నారు కదా సార్, ఇంగ్లీష్. ఆ సార్ని కాంటాక్ట్ అవుతాం సార్. మొబైల్ నెంబర్ ఉందా మీ దగ్గర? లేదు సార్, అదే అడుగుతున్నాను. సరే, మీకు సెండ్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీడే మీకు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ మనకి ఎంత గార్బేజ్ వచ్చినా మళ్ళీ మనం రీప్రోగ్రామ్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే నేను అంటుంటాను కదా, ఇది ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి కావచ్చు, మేబీ చిల్డ్రన్ అంటే ఇన్నర్ చైల్డ్ కావచ్చు, ఇవన్నీ కొంచెం అడ్వాన్స్లో ఉంటాయి. ఇవి మనం అయినప్పుడు కూడా మన దీనికోసం మనం ఈ యొక్క 30 డేస్లో కూడా చర్చిందాం. రైట్. మోర్ పవర్ టు ఆల్ ద బెస్ట్. 1 సెకండ్, మీకు ఈ క్యాలెండర్ ఇద్దాం అనుకున్నాను. క్యాలెండర్ లింక్ ఇచ్చాను మీకు. ఓకే, 1-to-1 కాల్ బుక్ చేసుకుని ఎవరికైనా కావాలి. సో మరొకటి, సో డైలీ ఎవరు క్లాస్కి అటెండ్ అవుతున్నారు అని తెలియడానికి 30 డేస్ ఛాలెంజ్ కదా, అటెండెన్స్ ఉంటుంది కంపల్సరీ. అటెండెన్స్ సెకండ్. ఓకే.
సో మీకు ఒక లింక్ ఇస్తాను, ఆ ఫామ్ సబ్మిట్ చేయండి. ఓకేనా? యా. సో ఈ సబ్మిట్ చేసి మీరు ఆటోమేటిక్గా లీవ్ అవ్వచ్చు. ఫామ్ క్లిక్ చేయండి. అది ఫిల్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫిల్ చేస్తారో లీవ్ అవ్వచ్చు. సో డన్ ఏదైనా ఫిల్ చేసినటువంటి వాళ్ళు లీవ్ అవ్వచ్చు. సెండ్ చేయండి. ఇప్పుడే కదా సెండ్ చేస్తాను. ఓ వన్ సెకండ్. సరే, ఇప్పుడు పెడుతున్నాను చూడండి మీకు. ఓహో. సో ఎవ్రీ వన్ లింక్ పెడుతున్నాను చూడండి. రైట్. ఇది మీ అటెండెన్స్, ఏ రోజు అటెండ్ అయ్యారు అనేది నేను చేస్తాను. ఓకే. సో ఎవరైతే 30 days పూర్తిగా అటెండ్ అయ్యారో మీకు నేను నా నుంచి ఒక గిఫ్ట్ ఉంటుందండి. గాట్ ఇట్? సో అదే విధంగా మీరు నాకు 1-to-1 ఎవరన్నా, సార్ నాకు ఇంపార్టెంట్ 1-to-1 కాల్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 1-to-1 కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా ఇక్కడ పెడుతున్నాను. సో అటెండెన్స్ అనేది ఫిల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఫిల్ చేస్తారో లీవ్ అవ్వచ్చు. ఓకే, డన్. ఓకే. రూపాది గారు, ఓకే, గుడ్ జాబ్ అండి. సో ఫిల్ చేసినటువంటి వాళ్ళు లీవ్ అవ్వచ్చు.
టుమారో కలుద్దాం. ఇంకా డీప్గా ప్రాక్టికల్గా మనం చేయడం కూడా జరుగుతుంది. డోంట్ మిస్ అవ్వద్దు. దివ్య ఫిల్ చేస్తారా మీరు? Okay, thank you so much. More about you. All the best. Yes.